కన్న కొడుకు ఏడవేయండు ఒక్కనాడన చికెన్ మటన్ తేడు ఎప్పుడు ఆకుకూరలు పప్పు చారులు ఇవే పెడతాడు ఎన్నిసార్లు చెప్పినా కూడా తీసుకురాడు ఈ కర్రబాడితో ఏడవైనా కర్ర ఉండకూడదు ఎప్పుడు కూరగాయలు తెమ్మడు ఏడు కోడిగుడ్లను వేసుకొని పోతా ఏడు పోతాను అక్క దుకాణంలో పోతున్నా చెల్లె దుకాణంలోకి పోతానవా కోడిగుడ్లైనా తెద్దామని పోతాన్నా ఎందుకు ఏం కూర కోడిగుడ్లు అంటాను పొలం అని పడి నీ పని ఏముంది కోడిగుడ్ల కనుక నా మొగడైతే ఒక్కనాడన కోడిగుడ్లు తీసుకురాడు చికెన్ తీసుకురాడు ఎప్పుడు ఆకుకూరలు పప్పులే తినుడు అవుతుంది నాకు కూడా ఏం తీసుకొస్తలేడు కోడిగుడ్లైనా తీసుకొచ్చి అండుతానే పోతాను దుకాణంలోకి షాప్గా కోడిగుడ్లు తీసుకొస్తావా కోడిగుడ్లు తీసుకొచ్చి అండుతా మరి ఏం చేయాలి ఉల్లిగడ్డలు పోసి మార్చుకున్నదేమో నాకు కుంటుగా చూసుకుంటూ వస్తాడు చక్కగా వస్తలే ఎవరా వస్తలే ఏడా నీకు బోర్లు వేసేస్తున్నావు ఇంట్లో ఇంక బోర్లు వేసేస్తాను ఇద్దరు సరిపోయారు అన్నదమ్ములు సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా ఏం తెత్తలేవాడు మా చెల్లకు చికెన్ తెత్తలేవాడు మటన్ తెత్తలేవాడు రోజు కూరగాయలు ఆకుకూరలు పెడతానమాట ఆకుకూరలు తింటున్నా ఇట్లా అంబోతు లెక్క అయింది నువ్వు గుమ్మత లెక్క బస్సు ఆకుకూరలు తినే వాదిన కూడా రోజు గుడ్లు తెచ్చుకొని తింటుంది నేను లేకున్నా కానీ గుండ్రాయి లెక్క చూసావు ఎట్లయినా గుండ్రాయి లెక్క చూసావు ఎట్లయినా నువ్వురా అని సంగ చెప్తా నువ్వురా నువ్వు దా కొడుకదా నీ అన్నమ్మ నా ఇజ్జత్ ఇస్తావా నువ్వు రా లోపలికి రా నీ సంగ చెప్తుందా నువ్వు రా నువ్వు నక్కి ఉండరా నువ్వు నాడు నువ్వు దొంగదాన్ని చూసా నువ్వు లోపలికి రా నీ సంగ చెప్తా రా నువ్వు దాగుడు మూతలు అడుగు రా నీ సంగ చెప్తుందా నువ్వు రా ఏంటిది మీ అన్నమ్మ నా ఇజ్జత్ ఇస్తావా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు కూరగాయలు తీసుకొస్తే నేను బాగా బలిసి గుమ్మి గుమ్మి అయినా నేను బయట పోయి బాగా తినుకుంటా బాగా బలుసుకుంటా వచ్చి ఇంటికాడ అట్టి ఆకుకూరలు తీసుకొచ్చుకుంటా పెట్టుకుంటా బాగా బలిసింది అని అంటున్నావా అంటే నన్ను పాపం దేనికి రోజు 4 సార్లు బోర్ ఎత్తాను కదే నువ్వా ఇంట్లో ఇష్టం సాధ కాదు కానీ పోయి బోర్లు బాగా వేసేస్తాను నువ్వు నువ్వురా నువ్వు ఎందుకేనావు నువ్వు పొయ్యి బాగా బోర్లు వేసేస్తానా అని మాట్లాడుతున్నావు రోజుకు 3 ఎత్తాననే నువ్వు ఇంట్లో వచ్చి బోర్లు వేసి అతను అయితే లేదు కానీ పోయి 4 వేసేస్తానవా నువ్వు ఏంటి దిగ్గపోతే ఏం చేయమంటున్నావు ఏంటిది నాకు ఎవరు లేరనుకుంటున్నావు బలం మా శైలి ఉన్నది రామకు చెప్పింది అనుకో నీ గొంతు అక్కని కొరికి పారుతుంది ఏమనుకుంటారు నన్ను బోర్లు 3 సార్లు ఎత్తే ఇంట్లో నీకు పని చేస్తాం సాత కాదు కానీ చెంగ ఎగురుకుంటా బాగానే కొట్టుకుంటారు కదా నువ్వు నేను ఉంచిన ఇంట్లో నీ అమ్మగారింటికి పంపుతా నువ్వు నీ అన్నమ్మంగటి ఇజ్జత్ తీసి చాలేదా నీకు బలిసినేవా ఏడా ఎడకనబడుతుంది నీ బల్బు ఎట్లుంది ముందరికింత పెరిగింది పిల్ల పాప వస్తుందా నువ్వు చేస్తున్నా వీడ పెద్ద పని అన్నికి ఇంకా పిల్ల పాప వస్తుంది నీకు ఇజ్జత్ తీసాను రోజుకు 3 బోర్లు ఇస్తాను బయట ఇట్లే చూసి ఇజ్జత్ ఇస్తానావే నీ సంగతి చెప్తావు చిటికలేసులు మాందగాని ఇది ఇక అంతే కూర్చుంటా లేవత్తలే లేత కూర్చుంటా ఏడికి నువ్వు నడు ఏడికి నీ తల్లిగారికి నేను చచ్చిపోతుంటా ఇది పిసుకు సపరేట్టే ఉన్నది మీదికి వస్తానే మీద పడతావే మీద పడితే నీకేమైనా వస్తుందా చచ్చిపోతా ఏం రాదు నీకు నువ్వా ఎప్పుడన్నా నువ్వు బరువు మోసినావా నువ్వు శంకరన్న ఏడున్నావే ఇగో నీకు ప్రేమ ఉన్నదే లేదా ఉన్నదా ఏలు పట్టు ఏలు పడితే ఏంటిది వైబ్రేషన్ వస్తుంది అందులోకి వెళ్ళి ఏలు పట్టి పోలు తిరగలేదా
అబ్బో నువ్వు రాక్షసువేనే. అవునా? ఇక నిన్ను ఉంచుకోను. ఆ. ఇక మీ ఎవరికి వడగొట్టా. ఏవతిని తీసుకొచ్చుకుంటావు ఉంచుకోపోతే? అబ్బాయి ఏవతిని తీసుకొచ్చుకుంటావు? నువ్వు ఏవతిని తీసుకొచ్చుకుంటావు? ఏవతిని తీసుకొస్తావు అంటున్నా. భరించుడే ఎక్కువ ఉండదు, ఇంకో తీసుకొస్తారే. ఎన్నో ఉన్నది కానీ అందుకని ఏసాల పడుతున్నావు నువ్వు. నువ్వు కాదు, నువ్వు ఇంట్లో మంచిగా ఉండి నువ్వు అన్ని తీసుకురమ్మంటే చంపుతావు అని మాట్లాడుతున్నావా? ఏం చేయలేదు. ఏంటిది? నీకేం తెలియదు. నాకేం తీసుకురాలే నువ్వు? కూర్చుంటే కాళ్ళ దగ్గర వలుకుతాను. ఏం తేలే నీకు చెప్పు. ఏం తేలేదా? చికెన్ తేలే, మటన్ తేలే, నాకు ఒక్కనాడని అయినాక కడుపుకు పెట్టలే. రోజు నీకు ఆకుకూరలు తీసుకొచ్చి పెడతాను. ఎందుకు ఎరికైనా నా పిల్లం బాగా దొడ్డ అయితే మంచిగా కనిపిస్తే ఓ పోరడో పోరు వస్తుందని సంబరపడతాను కాదు. ఎవరు చెప్పారు నీకు ఆకుకూరలు పెడితే పొలం పొలగోడు వస్తాడనని? ఏం చేస్తారే? ఏం చేస్తా నీకు తెలియదా? లగ్గం చేసుకున్నప్పుడు ఏంటిదని తెలియదా? అంటే నాకు లేదా అనే నీకు తెలియదా? నన్ను అడుగుతున్నావు. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? లేదా రోజు 3 బోర్లు వేస్తానే ఊళ్ళలో పోయి. ఊర్లలోనా? ఊళ్ళలో బోర్లు వేసేస్తున్నావు. బోర్లు వేస్తాను నీళ్ళు పడతాయి. మరి ఇంట్లో పడతలేదుగా. ఇంట్లో నీళ్ళు పడకుండా నేనేం చేయండి? మరి ఇంట్లో బోర్ పడ్డాక పిల్లగాడ ఉట్టబో నా ఇంట్లో బోర్ పడితే. నాకెందుకో డౌట్ గా ఉంది. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. ఈ లొల్లొద్దు, నన్ను నువ్వు ఆడదాని లెక్క అవమానించవద్దు. నీ ఎవగారింటికో నువ్వు. ఎవరు? నేనా? మీ తల్లిగారింటికో. పోతే బిడ్డ నేను పోతున్నా. నిన్ను ఎక్కడ విసుకన్నో అక్కడనే విసుకుతా. నీ సంగతి చేయకపోతే నేను అవుతున్నావు చూడు. నేను ఏడనా? ఏం అది కాదు, నీ పీక విసుకుతా. నీ సంగతి చెప్పుతా ఉండు. నీ అవని బోడి విసుకుతావు. మా అన్నయ్య వరి పొలాలకు సంబంధించిన ఆల్వేస్టర్లు కొనుక్కొని వాడున్నాడు. నేను ఊళ్ళో అందరికి బోర్లు వేసుకుంటా, బోర్వెల్ కొనుక్కొని నేనున్నా. మేమేమో వ్యాపారం చేసుకుని బతుకుతా అంటే మీరేందే అన్నకు అది రాక్షసి దొరికింది, నువ్వు నాకు రాక్షసిగా దొరికినావు. గిట్ల కాదు బిడ్డ, మిమ్మల్ని ఎట్లా చేసి ఇడిచిపెడతాగు. మా చెల్లెగారికి పోయి చెప్తా, మీ అమ్మగారింటికి వస్తా. నిన్ను ఇడిచిపెట్టకుంటే నేను ఎర్రన్నే కాదే, నా బోర్వెల్ నేను అనుమానిస్తావే. 100 బోర్లు వేసిన ఊళ్ళే నీళ్ళంటే నీళ్ళు వాడినాయి. దా కొడుకద్దా, నీకోసం ఎదురుగుతాను దా. ఎందుకే నా గురించి ఎదురు చూసుడు? ఏడు ఎరుగుతూ వరలు కోసుకుని కోడి కోస తెలియలేదు కానీ వరి కొత్తున్నాను చెప్పిపోతున్నావా? నాకు 2 మిషన్లు ఉన్నాయి, అవి టెంబడి తిరగాలి. మీ తమ్ముడు ముంగట మా యార ముంగట నా ఇజ్జత్ తీసినావు కదా నువ్వు. ఉన్నావు కదా, గుండ్రాగా ఉన్నా. నువ్వు తెచ్చి పెడతా అంటే నేను తినుకుంటా పలుతానా? ఇవన్నీ మాట్లాడకు నువ్వు. ఎట్లా మాట్లాడతారు మరి? అట్లా కాదు, నా ఇంట్లో ఉండే అవసరం లేదు. ఆవు బిడ్డని సంగతి చెప్తా కొడుక. నా పరిస్థితి గిట్లుందంటే మా ఎర్రోని పరిస్థితి ఏంది? అది ముందే మా మరదలు ఇట్లా డుమ్ము ఉంది. పొరపాటున మీ దగ్గర ఇట్లా పడ్డది అనుకో, మా ఎర్రోడు అప్పైనట్టు అవుతాడు కావచ్చు. ఎర్రోడా వస్తున్నావా? అరే ఏమైంది తమ్మి? ఏమైందని ఏం చెప్పండి? చెప్తే మానం పోతుంది, చెప్పకుంటే పానం పోతుంది. ఏమవుడు ఏమైంది? నా తలరాతం మంచిగా లేదే. ఆడిదానికన్నా బతుకు అన్యాయం అయిందే నాది. నా పరిస్థితికి అంతే అయిందిరా. నీదేమైందిరా? నాదేముంది, చికెన్ దే మటన్ దే, గుడ్డు లెక్క ఏమన్నా దానికి నువ్వు ఇష్టం వచ్చినట్టు తిట్టింది. 2 గుద్దినేలు కొట్టింది నేను. ఇక అది తిట్టింది దానికి నేను ఊరేసుకోవాలండి చెల్లె. అద్దురా అట్లా తమ్మి. మీరే వేసుకున్నారు అంతా, కుంభాలు తెచ్చి పెడతారు, తింటారు. అట్లా అన్న ఏమన్నా అనుకోని నా పెననేతను ఇడిచి పెడతానే. నేను అస్సలే ఉంచుకోను. నాకు బోర్ వేయరానన్నది అది. నాకు 1000 బోర్లు వేసిన, ఆ వేసిన బోర్లకు నీళ్లు వారించిన, దీనికి వారిన నీళ్లు. తమ్మి నువ్వు విడిచిపెడతా అంటున్నావు కదా, నేను కూడా విడిచిపెడతా. ఏంటి మమ్మీ ఎవడీడు? మనము ఫస్ట్ పోయి అమ్మకి బాబుకి చెప్దాంపా, మాట్లాడదాం. చెల్లె నువ్వు కూడా రారా. ఇంట్లో తిని వెళ్ళా. అక్కలు ఇంటికోదా బిడ్డ. అక్క దగ్గర కోడమ నాకు చీర కట్టించినవేందే అమ్మ? చీర విన మంచిగా ఉంటావే నువ్వు, అదిగా కట్టించిన. అక్క మీద బాగా ప్రేమ ఉంటది కానీ
ఫస్ట్ ఎర్రబావల ఇంటికి పోదామే. ఎర్రబావ మస్తు మంచోడు, నాకు మంచి మగునిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. ఏం కుర్రది కూత బాగున్నది. అయితే చీర కట్టుకున్న ఏమంటారో ఏమో బావలు. ఏమన్నారు కనుప చూసి మీ బావలు సంబరపడతారే. నేను ఎప్పుడు కట్టుకోలేను కదా నీ అమ్మ. అమ్మోళ్ళ ఇంటికి ఫోన్ ఎందుకు చేయలేదండి? ఏం చెయ్యండి మీ మరిది నన్ను కూడా కొట్టిన. ఏమైంది? ఏమైంది అమ్మ? మామూలు ఇంట్లోకి ఏం తెత్తలే ఉండడానికి కర్రమ్మ కూడా కొట్టేలా కొట్టిండే. చికెన్ లేదు, మటన్ లేదు, ఏం తెత్తలేడు ఇంట్లోకి మొత్తానికి. నువ్వు మీ ఇంటికి కూడా ఇంకో దాన్ని తెచ్చుకుంటా అంటుండే. మెడలు కొట్టు బావ మిమ్మల్ని కొట్టిండ్రా మీరే బావలను కొట్టచ్చిర్రా? నీ మొఖం నువ్వు చూస్తే తెలుస్తుంది నీకు. నీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు బావల మీద బాగా ఇష్టమే నీకు. బావలు మంచోళ్ళే అక్క. మరి అట్లా నా మొగల మీద నీకు ఎంత ప్రేమ ఉన్నదో నాకు తెలిసే. అయితవే గాని ఈ మాటలు బంద్ చేయి గాని. వాళ్ళని కాదు, వాళ్ళ అయ్యవ దగ్గరికి అడుగుదాంపా. ఎట్లా చేసిరు మిమ్మల్ని మీద నడు. ఏమనుకుంటా బాగా రెచ్చిపోతురే వాళ్ళు. నేను కూడా పోతామే. ఇది కూడా అయిందా? నాదేం కాదు, నేను వేసిన కన్నా అటు ఒకటి ఇటు నువ్వు అత్తాడించదు మనం పోతున్నావు. బల్బు ఉడుపరిచిన అంత కొద్ది ఆసరప్ప. అయ్యో మెల్లనే అత్తలేరేమి. నీకు నడిమే ఎరిగే ఏంది అవి ఇది? ఏం చేసిన వాళ్ళని చెల్లె బంపర్ వాళ్ళ కొట్టినట్టు బావది. మొత్తం నడ రాకుండా చేసినవేమే దేవుడా. ఏం చెప్పండి నడువులా పెద్దమ్మా ఏం చేసినవే అవి? మరదలు వచ్చింది తమ్ముడు మీద పడ్డది. అప్పైన టైండు కోడలు కొట్టిందట్టే. ఏమైంది అల్లుడు? ఏమైంది బావా? ఏమైంది అల్లుడు? ఏమైంది బావా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. అడుగు దాన్ని అడగదు. ఏం చేసింది? ఏం చేసిండే? ఆ తువ్వాల గుంజకేసి గుంజి వెనక గుద్దుతో ఏడన్నరం పట్టుకున్నదో. ఏం చేసిండే? అంత నడి విరిగితే ఏం చేద్దు వదినా? అవునే మేనరికమని ఇద్దరు నొక్కింట్లో నువ్వు తీసుకొచ్చిన కొడుకులకు చేస్తే ఏం కానకారం చేస్తారే? వచ్చే కోడలు దొరికిర్రే. నువ్వు కూర్చో బాబు. నువ్వు విన్నావే లగ్గం చెప్తివి. అరే వాట్ దిస్? ఒక్కడు పట్టించుకోడేంటి? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? ఇప్పుడు కంప పెళ్ళాలని చేసుకోవే అంటే అటు వాడికి చేసినావు, అన్నగారికి నాకు చేసినావు. అగో దాన్ని చూస్తేనే భయం. బలుపు చూడు, దాని చూపు చూడు. ఏంట్రా నీ మొహం ఏడ్చినట్టు కనపడుతుంది. నువ్వు భయపడకే బావా. అక్క మేము అందలేమా? అగో అమ్మ నీతో దొక్కించుకో నాయమ్మ. లేకుంటే మా బావ ఎంత మంచి ఇట్లుండాలి గీది చేసిన అయిపోవు. చిన్న పిల్లయ్య దయచేసి వదిలేండి అయ్యా. మీ రసరస పాడగాను ఇల్లు వెళ్ళి ఎట్లా వచ్చింది అల్లుడు? ఇగో నువ్వు కూరగాయలు అమ్ముతావా లేదా? రోజు అమ్ముతావా? అమ్ముతా. మా మేనత్త కదా అని అందరు కదా ఆదర్శంగా తీసుకున్నట్టు నేను ఆదర్శంగా తీసుకున్నా. మా అత్త కూరగాయలు అమ్ముతుంది, దాని బిడ్డ కూడా కూరగాయలు పెట్టాలి. ఒకరిని కౌసు తిన్నా కూడా తను కూరగాయలు పెట్టాలని బీరకాయలు, బెండకాయలు, టమాటాలు ఇష్టం నేను తీసుకొస్తా గంత పరిచింది. నాకు బోర్లు ఏరదట. అన్న మనం పెట్టిన బిజినెస్ ఏందే? నీది బోర్వెల్ బిజినెస్, నాది వారి కొత్త మిషన్లు. ఇది బోర్వెల్ బిజినెస్, నాది వారి కొత్త మిషన్లు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నీ కూరగాయలు కోసేది కాదు, ఇంకా ఊళ్ళోకి పోయి వరి కొత్తున్నావా అని అంటుంది నీ పెద్ద బిడ్డ. నాకేమో బోరేదట. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. ఈ ఇద్దరాల మొగరాళ్ళు వెళ్ళి 10 మందిలో పడితే అత్త మీకు మాకు కొలుపొద్దు, మేము దాని వాళ్ళు ఉంచుకోవద్దు.
ఏమద్దు ఎలగొడతాం మాకేమద్దు ఆ పిల్లలు ఈడాకలే తీసుకుందాం తమ్మి. గుంట మంచి పొంగు మీద ఉంది. దాని లెక్క బావా అన్నున్నాడు. నువ్వే చెప్పోయ్. ఆపూరి మీరందరూ ప్రేమతో మేనబావ అని చెప్పి నా ఇద్దరు శైలలో నీకు ఇచ్చిరా. ఇదేమైంది ఇగో చేసుకుంటాం. మేమేం చేస్తాం, మీ అందరికి సమరం డాక్టర్ దగ్గర తోలుకపోతా, వాళ్లకు కౌన్సిలింగ్ ఇప్పిస్తా, మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అప్పుడు మనది సరసాల కాపురం. ఏంటి మమ్మీ ఎవడీడు? మన బావలని ఇస్తే పచ్చబడ్డది సంసారం. అయ్యో ఎగేసుకొని మరీ మాట్లాడుతున్నావు నువ్వు. అప్పుడు ఇచ్చేటప్పుడు తెలియదా నీకు? ఇద్దరు ఒక్కింటికి ఇచ్చినావు. ఆగే ఎట్లా చేస్తాడో మీకు ఏమన్నా తెలుస్తుందా? ఇప్పుడు మీకు మేనరికం చేసుకుంటే ఏం తెలుస్తుంది ఏం తెలియదు అంటే ఇప్పుడు మాకు అది లేదన్నట్టేరా? నీకు కొంచెమైనా అది లేదా ఇంత మంది లాంటి ఉన్నది కొంచెమైనా సిగ్గు అనిపించలేదా? ఇంకా మేనగడతలని చేసుకున్నా. అరే ఇట్టి మందారా పరాయిలారా? అరే మనం పోదాంపా, ఏదో మనోళ్ళని చూస్తానికి వస్తే. ఓ అత్త ఈ మొద్దును కూడా తోలుకోపో. నాకు వద్దు. ఈ పిల్లలు మాకు వద్దు. తీసుకోపోయి తీసుకోపోరు. సాలే బాగునే ఎక్కుతారు అని అంటారు అందరూ. మీ అందరికి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తా, కౌన్సిలింగ్ ఇప్పిస్తా. ఇప్పటి నుంచి మనం సంతోషంగా ఉందాం. అంటే కొడుకుని మంచిగా అయ్యా. నాకేమైంది ఏం టార్చర్ మాకే దుఃఖం వేస్తుంది. రాజు లెక్కుంటాడు, ఎర్ర రాజు లెక్కుంటాడు. దాఖలా తీసుకుపోయి ఆపరేషన్ చేపిద్దాం. ఉంది మా బాబు ఉన్నాడు, మీ అమ్మ ఉంది. మంది పడతారు. ఈ పిల్లలను ఎట్లా చేసి ఇడిచిపెట్టుడే. ఇడాకులు ఇచ్చిడే. ఏమద్దే చేసుకుని దాంతో గోకించుకుంటే మనం ఉంటా గోకుతున్నావే. నువ్వు గోక్కున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. ఏం కాదు బాబా, నన్ను చేసుకో, దాన్ని ఇడిచిపెట్టు. అబ్బా నువ్వు గోకుడు ఏమో కానీ కొంచెం నొప్పి తక్కువైంది. అక్క నడుము మీద కొట్టింది, ఈ చెల్లెంకి ఏడగొడుతుంది బిడ్డ. ఈ పిల్లలు మనకద్దే తమ్ముడు మాత్రం. వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.